ఎన్నడో నాడు గ్యాస్ ధరలు పెంచితే గ్యాస్ బుడ్లు పట్టుకొని రాజకీయం లీడర్లు సెంటర్ సర్కారు మీద అగ్గి మీద గుగ్గిలమయ్యేటోళ్ళు. అసొంటిది ఇప్పుడు ధరలు పెరగకుండా జంగు చేసే కాడికి వచ్చింది కథ. సెంట్రల్ సర్కార్ జామ్ చెయ్యకుండా టైంకు బరాబర్ గ్యాస్ బుడ్లు ఇయ్యాలని అసెంబ్లీ గేట్ల సాక్షిగా నిరసన చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. ఇవాళ పొద్దుగాల అసెంబ్లీకి పోయే కంటే ముందుగాల గన్ పార్క్ కాడ కార్లు దిగి గ్యాస్ బుడ్ల బొమ్మలు పట్టుకొని జంగు చేసిండ్రు. అటెంక సిలిండర్ల బొమ్మలతోని అసెంబ్లీకి కదిలిండ్రు. కేంద్రం చెప్తుంది కొరత లేదు, కాంగ్రెస్ చెప్తుంది సప్లై లేదు అని నినాదాలు వేసుకుంటా అటు రాష్ట్ర సర్కార్ను ఇటు సెంట్రల్ సర్కార్ను వడివెట్టిండ్రు. కొరత లేకుంటే ఎంబటే గ్యాస్ ఇయ్యుండ్రి, జనం గోసపడుతున్నది చూసన్నా కనికరించుండ్రని నిరసన చేసిండ్రు. ప్రజాప్రతినిధుల నిరసనలు ఇట్లుంటే కర్నూలు దిక్కు జనం రోడ్డెక్కిండ్రు గ్యాస్ కావాలని. ఒకప్పుడు ఎన్నో ఒకలకు గ్యాస్ అందకుంటే వార్త, కానీ ఇప్పుడు ఒక్కలకు గ్యాస్ బుడ్డి అందినా వార్త అయ్యేటట్టున్నది పొర్రి. కర్నూలు జిల్లా పతికొండ కాడ వారాలు దాటుతున్నా గ్యాస్ బుడ్లు డెలివరీ అయితలేవని జంగు చేసిండ్రు చుట్టుముట్టూర్ల జనాలు. ఇంట్లో వాడే సిలిండర్లను ఎక్కువ ధరలకు హోటళ్లకు అమ్మి అసలు వినియోగదారులను ఉపాసం ఉంచుతున్నారని గరమైండ్రు. తువ్వ మీద ఎక్కువసేపు గూకునేటాళ్లకు జరంత ట్రాఫిక్ జామ్ అయింది. ఎంబటే పోలీసులొచ్చి వాళ్ళను మెప్పించి ఎల్లగొట్టిండ్రు. ఆదిలాబాద్, వికారాబాద్, తాండూరు, కోరుట్లల ఆడాడ గిట్లనే జంగు చేసిండ్రు గ్యాస్ గోదాంల కాడ. గ్యాస్ బుడ్లను అడ్డగోలు ధరలకు బ్లాక్లు అమ్ముకొని మాకెందుకు ఇత్తలేరని బగ్గనే గరమైండ్రు. 25 రోజుల్లో మేము బుక్ చేసి బుకింగ్ అయ్యలేదంటున్నారు. మొన్న వచ్చిగానే 25 రోజుల్లో బుకింగ్ చేసి మేము మెసేజ్ వచ్చింది, అన్ని వచ్చినాయి, బుకింగ్ అయ్యలేదని చెప్తున్నారు. వీళ్ళు బయట బ్లాక్ లో అమ్మేస్తున్నారు అని 1200, 1500, 2000 వరకు ఎవరు అవసరం ఉంటే వాళ్ళు కొంటున్నారు. ఇక రేపు అంతటా చూడాల్సి వత్తది కావచ్చు ఇసొంటి పంచాదులు. ఇక గ్యాస్ బుడ్ల పెద్దన్న పెట్రోల్ డీజిల్ల పరిస్థితి కూడా అంతకంటే అధ్వానం అన్నట్టే ఉన్నది పోన్రి. వామ్మో, చిన్నగా లేవు కదా లైన్లు. పట్నం దిక్కు అటు గ్యాస్ బంకుల కాడ ఇటు పెట్రోల్ బంకుల కాడ శితం పొడుగు లైన్లు కడుతున్నారు బండ్లోళ్ళు. సప్లై సక్కగా అందక ఇక ఆడాడ నో స్టాక్ బోర్డులు కూడా పెడుతున్నారు. సరుకులు సామాన్లు జారగొట్టేటోళ్ళు దూరం పోయేటోళ్లకు ఈ తిప్పలు ఇంకింత ఎక్కువనే ఉన్నది. మరి ఈ యుద్ధం ఎన్నడు బంద్ అవుతుందో, ఎన్నడు ఈ తిప్పలు తీరుతాయో గాని ఇట్లనే ఉంటేనైతే పేద జనాలకు బుక్కెడు బువ్వ దొరుకుడు కష్టమే అవుతుంది పొర్రి. కేఏ పాల్ సార్ అసొంటోళ్ళు కంపనోరు ట్రంప్ నోరు మూపిచ్చి చేతులు గట్టెత్తేనే కష్టాలు తీరుతుండొచ్చు. మళ్ళా కేఏ పాల్ సారు ఎన్నెన్నో యుద్ధాలు ఆపినోళ్ళు, ఈ ఒక్కటి కూడా ఆపి పుణ్యం కట్టుకోర్రి.